నేనేసుకున్న ఈ జాకెట్ రేట్ ఎంత చెప్పగలవా అమ్మాయి? దాని రేట్తో నాకెందుకులే గాని మా లోకేష్ బాబు వేసుకున్న దాని రేట్ ఎంతో ముందు చెప్పు నువ్వు. అదేంటమ్మా, నేను ముందు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు క్వశ్చన్ వేస్తావు. నువ్వేమో బయసులో కొనుక్కునే జాకెట్ వేసావు అబ్బాయి, కానీ మా లోకేష్ బాబేమో ఓ మంచి రీజన్ కోసం చేసేస్తున్నారు. నువ్వేమో బిల్డప్ కోసం అడుగుతున్నావు, మరేమో మా సినిబాబు ఓ మంచి పని కోసం అడుగుతున్నారు. అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. ఇంతకీ నువ్వు చెప్పేదేంది? నేను చెప్పేదేం లేదు కానీ మా సినిబాబు దేని గురించి ప్రమోషన్ చేసేస్తున్నారు చూసేద్దాం పదా. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. లేటెస్ట్గా ఎక్స్లో ఓ ట్వీట్ చేశారాయన. అది ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఆ పోస్టులో జనాలకు ఒక క్వశ్చన్ వేశారు. కాకపోతే తన క్వశ్చన్కు తానే ఆన్సర్ ఇచ్చేసి అందరినీ ఆకర్షించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తాను ధరించిన ఒక కొత్త జాకెట్కు సంబంధించి నెటిజన్లకు ఒక ప్రశ్న వేశారు. కాకపోతే ఆన్సర్ కూడా చివర ఆయనే చెప్పేశారు. ఈ పోస్టు ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు కొత్త తరహా ప్రచారం చేసినట్టయింది. విశాఖలో సిఐఐ భాగస్వామి సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా లోకేష్ ఒక ప్రత్యేకమైన జాకెట్ ధరించారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నా కొత్త జాకెట్ ఎలా ఉంది? ఇది దేనితో తయారు చేశారో ఊహించగలరా? సరైన సమాధానం చెప్పిన వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అంటూ గెస్ అండ్ విన్ #తో ఈ పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు రకరకాల ఆన్సర్లు ఇచ్చారు. కానీ ప్రైజ్ అయితే ఎవరికీ రాలేదనుకోండి. ఆ తర్వాత కాసేపటికి లోకేష్ మరో ట్వీట్ చేశారు. ఈసారి సర్ప్రైజ్ బహుమతి ఎవరికీ దక్కలేదన్నారు. ఆ జాకెట్ మిలాన్ లేదా ముంబైలో తయారైంది కాదని, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్త అనే ఒక చిన్న గ్రామంలో స్థానిక కళాకారులు చేతితో నేసిందని లోకేష్ వివరించారు. స్థానిక ఖాదీ మల్ వస్త్రాల కలయికతో దీన్ని తయారు చేశారని చెప్పారు. ఈ పోస్టు ద్వారా గో లోకల్, ఆంధ్ర హ్యాండ్లూమ్స్ అంటూ స్థానిక ఉత్పత్తుల గొప్పతనాన్ని చాటి చెప్పడమే కాదండోయ్, దానికి ప్రచారం కూడా కల్పించారు.